నేను స్పష్టంగా వినాలయ్యా. నీ వాక్య ప్రకారం నేను జీవించాలయ్యా. నన్ను కనికరించయ్యా. నీ రక్తాన్ని ప్రోక్షించయ్యా. నన్ను పరిశుద్ధపరచు. వినే యోగ్యత దయచేయి. సరి చేసుకునే యోగ్యత దయచేయి. నీ వాక్య ప్రకారం జీవించే కృప నాకు దయచేయి. నాకు సహాయం చేయమని నీకే అప్పగించుకుంటూ నాకు నెమ్మది దయచేయండి. ఆ నిత్యరాజ్యం కొరకు నన్ను సిద్ధపరచండి. యేసు నామంలో. అందరూ చెప్పండి, యేసు నామంలో. అందరూ చెప్పట్లేదు, చెప్పాలి. యేసు నామంలో, యేసు నామంలో. చేతులు జోడించి యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. సేవకులకి, సంఘ బిడ్డలందరికీ స్తోత్రం, అందరికీ స్తోత్రం. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక. బైబిల్ ఉన్నవారు తీయండి. రెండో అధ్యాయం 25 వచనం చదవండి. 2:25. నిత్య జీవం అనుగ్రహింతు, నిత్య జీవం అనుగ్రహింతు నన్నుదయే. ఆయన తానే మనకు చేసిన ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆమె చెప్పండి అందరూ. ఈ మాట నాతో పాటు అందరు మీరు చెప్పాలి. మనం నేర్చుకోవడానికి వచ్చాము. దేవుడు మనకు నేర్పించును గాక. సిస్టర్స్ అందరూ ఆమె చెప్పండి. అందరు చెప్పండి సిస్టర్స్ అందరూ. బ్రదర్స్ అందరూ ఆమె చెప్పండి. నిత్య జీవము అనుగ్రహింతునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. కొద్ది నిమిషాలు అందరు నా వైపు చూడండి. సిస్టర్స్ అందరు నా వైపు చూడాలి. సిస్టర్స్ అందరు, బ్రదర్స్ అందరు. యోహాను, సేవకుడైన యోహాను, అపోస్తులైన యోహాను సంఘంతో మాట్లాడుతున్నాడు. పత్రిక ద్వారా, మొదటి పత్రిక ద్వారా, మొదటి లేఖనము ద్వారా, పత్రిక ద్వారా ఏం చెప్తున్నాడు అంటే సంఘానికి దేవుడే మనకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘంతో. సేవకుడు ఆ దర్శనం పొంది ఆ ప్రత్యక్షత కలిగి తనకు నిత్య జీవం ఉందని, అలా ఉన్న సంఘానికి కూడా నిత్య జీవం ఉందని వారికి నేర్పిస్తున్నాడు. పత్రిక ద్వారా వారికి ఒక నిరీక్షణ కలగజేస్తున్నాడు. భవిష్యత్తులో మనకు నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. నిత్య మరణం కూడా ఉన్నది. ఏంటది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే యేసు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన సంకల్పం బట్టి జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు నిత్య మరణం లేదు, నరకం అనేది లేదు, మనకు నిత్య జీవమే ఉన్నది అని వారిని బలపరుస్తున్నాడు. అంటే భవిష్యత్తులో ఎలాంటి వేదన ఉంటుందో, ఎలాంటి సమస్యలు ఉంటాయో, ఎలాంటి కష్టాలు ఉంటాయో, ఎలాంటి బాధలు ఉంటాయో అని వారికి ఉన్న పలు రకములైన వేదనకరమైన ప్రశ్నలు బట్టి, వారు కలిగిన పరిస్థితులు బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి భవిష్యత్తులో వారికి ఎలాంటి కలవరపడే జీవితం మనకు లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని నిత్య జీవం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయనే వాగ్దానం చేశాడు. చెప్పండి, ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు. మనుషులు వాగ్దానం చేస్తే నెరవేరుస్తున్నారు. కొంతమంది మాట ఇచ్చి నెరవేరుస్తారు, కొంతమంది మాట ఇచ్చి నెరవేర్చరు. మనుషుల్లే కొంతమంది నమ్మకంగా ఉన్నారు, కొంతమంది నమ్మకంగా లేరు. మరి మనుషుల్లోనే మంచి, చెడు, నమ్మకత్వం, అపనమ్మకత్వం ఇలాంటి వారు ఉన్నా దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే రక్తం ఇచ్చి, ఆయనే వెదికి రక్షించుకొని, ఆయనే మనల్ని ఏర్పరచుకొని నియమించిన దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చకుండా ఉంటాడా? హల్లెలూయా. ఆయన నెరవేరుస్తాడు. ఆమెను చెప్పండి. మనం పిలువకముందే మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకోకముందే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని వాళ్ళని బలపరుస్తూ
ఆయనే వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, నిత్య జీవం దేవుడు ఎవరికి ఇస్తాడు? సరే, ఆయన వాగ్దానం చేశాడు, ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు ఎన్నెన్నో పథకాలు వచ్చాయి గవర్నమెంట్ నుంచి. పెన్షన్ ఇంత, వితంతువులకు పెన్షన్ ఇంత, హ్యాండిక్యాప్డ్కి ఇంత పెన్షన్, లేకపోతే స్థలాలు, ఇవన్నీ ఇస్తా అన్నారు కదా. మరి ఇంట్లో కూర్చుంటే ఇస్తారా? పలానా దగ్గరికి రండి అది వచ్చేసి చెప్పడు సార్, గట్టిగా చేతులెత్తి మంచి చెప్పండి, మంచి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. గవర్నమెంట్ అధికారులు బీదవారాన్ని బట్టి, రిజర్వేషన్ బట్టి ఇది మీకు ఇస్తాము అని ప్రకటించిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెడితే ఇస్తారా, లేకపోతే ఇంట్లో వట్టే కూర్చుంటే ఇస్తారా? అమ్మ నోరు తెరవండి. ఇప్పుడు క్రిస్మస్ బట్టలు వస్తాయి, చెప్పండి, ఇంకా రేషన్ కార్డ్, ఇవన్నీ వాళ్ళు మనకు చెప్తా ఉంటే మనం అప్లికేషన్ పెడితేనే ఇస్తారు. ఆధార్ కార్డు కానీ ఇంకా ఏదైనా సరే మనం వెళ్ళి అప్లికేషన్ పెట్టి మన సంతకాలు ఉంటేనే ఇస్తారు. అది ఏదైనా సరే, అది ఉద్యోగమా, అది ఏమైనా పథకాలా, లేదా ఇందిరమ్మ ఇండ్ల, ఇలా ఎన్నెన్నో, ఇవన్నీ వాళ్ళు ప్రకటించిన తర్వాత ఇలా దరఖాస్తు చేసుకోవాలి, ఇలా మీరు ఇలా వచ్చి మీ పేర్లు, మీ క్యాస్ట్, మీ అన్నీ ఇట్లా ఇవ్వాలి, సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ మన దగ్గర రీసెర్చ్ చేసి తెలుసుకొని విచారణ చేసి అవన్నీ మనకు కరెక్ట్గా మన అప్లికేషన్ చేసి ఇస్తేనే, సమయానికి ఇస్తేనే వారు మనకు కావాల్సింది ఇస్తున్నారు. చెప్పండి సార్, గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అంటే వాళ్ళు వాగ్దానాలు చేసినప్పుడు, వాళ్ళు తీర్మానం చేసినప్పుడు, మాట ఇచ్చినప్పుడు, ఇలా ఇలా ఉంటేనే ఇస్తామన్నప్పుడు మనం అప్లికేషన్ పెట్టి వెళ్ళిపోతున్నాం. అవి పింఛన్కి వెళ్ళాలి, పెన్షన్ తీసుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి, లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటున్నారు, వాటి కొరకు పరిగెడుతూ అన్నీ చేసుకుంటున్నాం. మరి నిత్య జీవం, ఆ నిత్య జీవం కొరకు ఈ దినాన మనం దేవుని దగ్గర ఎలాంటి జీవితం చేయాలి? ఆమెను చెప్పండి. అధికారులు ప్రమాణం చేసి అది ఇస్తా ఇది ఇస్తా అంటేనే కష్టపడి వెళ్తున్నాం, సర్టిఫికెట్లు సంపాదిస్తున్నాం, అందుకొరకు ప్రయాసపడుతున్నాం. ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి. వీటి కొరకు ఇంత కష్టపడితే మరి యుగాలు నిత్య జీవంలో యేసయ్యతో ఉండే మనము ఎంత ప్రయాసపడాలి, ఎంత అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత నచ్చినట్టుగా యేసయ్యకు మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారులకు దగ్గరికి పోయి నాకు పెన్షన్ కావాలి, నాకు ఇల్లు లేదు, నాకు ఇలా ఉంది నా పరిస్థితి అని ఎన్నెన్నో సర్టిఫికెట్, వాళ్ళ యొక్క పథకాలు, వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని కష్టపడి మనం నెగ్గించుకోవాలి, ఎలాగైనా ఆ పథకాన్ని పొందాలి, స్థలాలు పొందాలి, ఇల్లు పొందాలని వాళ్ళ దగ్గరికి పోతున్నాం, అయ్యా అన్నట్టు ఉంటున్నాం. ఈ లోకంలో ఎన్ని పొందినా కొంతకాలమే, వీటి కొరకే అయ్యా అని అందరి దగ్గర తిరుగుతున్నాం. మరి నిత్య నరకుడిని తప్పించే యేసయ్య దగ్గరికి ఎంత రావాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత మన జీవితాలు సరి చేసుకుంటే ఆ నిత్య జీవాన్ని పొందుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మీకు 2 విషయాలు చెప్తాను. నిత్య జీవం పొందాలంటే 2 విషయాలు. ఆమెను చెప్పండి. నిత్య నరకము నేను ఇవ్వను, మీకు నిత్య జీవమే ఇస్తా అంటున్నాడు ఆయన బిడ్డలకి. ఇక్కడ యేసయ్య బిడ్డలకు ఉన్నవారంతా ఒకసారి చేతులు తల్లి చెప్పండి. నేను యేసయ్య బిడ్డను అన్నవారంతా చేతులు తల్లి చెప్పండి. మీ అందరినీ దేవుడు దర్శించి నిత్య జీవం కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్ అని చెప్పండి. హుషారుగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో ఏ సందర్భంలో చెప్తున్నాడు తెలుసా? సంఘానికి చాలామంది మోసం చేస్తున్నారంట. యేసు దేవుడు కాదు, యేసే క్రీస్తు కాదు, తండ్రి లేడు, కుమారుడు లేడని చాలామంది మోసకరమైన బోధలు, క్రీస్తు విరోధులు, వ్యతిరేకులు, చాలామంది వ్యతిరేకులు దేవుని బిడ్డల్ని పాడు చేస్తున్న సమయాల్లో, దేవునికి దూరం చేస్తున్న సమయంలో ఈ విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ఈ దినాలు కూడా చూడండి, చాలామందిని
వ్యతిరేకంగా దేవుని బిడ్డల్ని దేవునికి దూరం చేస్తున్నారు. రకరకాల బోధలు వచ్చాయి. పరిశుద్ధాత్మ లేడు, తండ్రి లేడు, యేసు ఒక్కడే. మరి అలా అనుకుంటే ఈ వాక్యాలు ఏం చేస్తాం? దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తండ్రి ప్రేమించాడు, కుమారుడు ఏం చేశాడు? ప్రేమించిన తండ్రి కుమారుడు రక్షకుని ఈ లోకానికి పంపాడు. చేతులతో సెలవు చెప్పండి. హుషారు చెప్తారా? ఇంకా ఉద్యోగంగా చెప్తారా? చేతులు ఎత్తి చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు తండ్రి లోకాన్ని ప్రేమించి రక్షించడానికి ఎవరిని పంపించాడు? మీరందరూ చెప్పాలి. ఎవరిని పంపించాడు? కుమారుడైన యేసును పంపించాడు. ఇప్పుడు యేసయ్య 33 సంవత్సరాలు జీవించి ఆయన ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మని. అందరూ చెప్పండి. నోటితో చెప్పాలి, అందరు గట్టి చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా అడిగినా, మిమ్మల్ని తప్పుదారి పట్టించినా, వేరే చాలామంది కొన్ని బోధకులు వస్తున్నారు, వారిని మీరు ఇంట్లో చేర్చుకోవద్దు. పరిశుద్ధాత్మ లేడంటారు, తండ్రి లేడంటాడు, కుమారుడు క్రీస్తు లేడంటాడు, ఇలా రకరకాల బోధలు వస్తాయి. అలాంటి సమయాల్లో మీరు ఈ వాక్యాన్ని చూపించి మీరు జయించుదురుగాక. అందుకే వాక్య జ్ఞానం మీకు కావాలి. చెప్పండి, ఏ జ్ఞానం కావాలి మనకి? ఎన్నుకున్న కుర్చీలు చెప్పట్లే బాబు, కుర్చీలు ఉన్నవారు ఏ జ్ఞానం కావాలి మనకి? ఏ జ్ఞానం కావాలి? వాక్య జ్ఞానం. చెప్పండి అందరూ, ఏ జ్ఞానం కావాలమ్మా? ఎలిసమ్మ, ఏ జ్ఞానం కావాలి మనకి? మీరు చెప్పండి అమ్మా. సిస్టర్స్, ఏ జ్ఞానం కావాలి మనకి? చెప్పండి అమ్మా. మీరంతా మీరు చెప్పండి అమ్మా. బ్రదర్స్, వాక్య జ్ఞానం. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆ దేవుడే కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య శరీరధారిగా 33 సంవత్సరాలు జీవించాడు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లు అన్నాడు. తండ్రిని చూపించాడు. ఎలా? అభిషేకం ద్వారా. ఒక్కరిలో ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. తండ్రి ప్రేమ యేసయ్యలో, యేసయ్య కుమారుడిగా తండ్రికి విధేయుడై, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి కుమారుడు విధేయుడు, ఆయన ప్రేమ, ఈ ముగ్గురు కలిసి యేసయ్యలో ముగ్గురుగా జీవించి మనకు ఆ త్రియేక దేవుని ప్రత్యక్షత, రక్షణ మనకు అనుగ్రహించారు. ఇలా జీవించాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందుకని ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆ నిత్య జీవిగా ఉన్నాడు. చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్పండి. యేసయ్య చప్పలు కొడుతూ మంచిగా యేసయ్య స్తోత్రం. హల్లెలూయా. చప్పలు గట్టిగా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆ 2 కార్యాలు ఏంటో చెప్తాను. ఏంటో తెలుసా? 2 కార్యాలు. నీతిని జరిగించు వారే నిత్య జీవం పొందుతారు, వారు దేవుని మూలంగా పుట్టినవారు. ఏమిటి నీతి? ఒకటి బ్యాప్టిజం. చెప్పండి, ఏంటది? అందరూ చెప్పండి. యేసయ్య బ్యాప్టిజం తీసుకున్న సమయంలో యోహానుతో ఏమంటాడు? యోహానుతో బ్యాప్టిజం ఇచ్చే యోహానుతో ఏమంటాడు? నీతి యావత్తు ఇలాగున జరగనిమ్ము. అంటే బ్యాప్టిజం తీసుకునేవారు నిత్య జీవం పొందుతారు. ఆమెను చెప్పండి. ఇక్కడ ఎంతమంది బ్యాప్టిజం తీసుకునేవారు? సార్ దేవునికి స్తోత్రం చెప్పండి. బ్యాప్టిజం తీసుకున్నవారు అంతా కొద్దిగా చేతులు ఎత్తట్లేదు. ఎత్తిన కూడా బ్యాప్టిజం తీసుకున్న చేతులు ఎత్తట్లేదు. దేవా, నాకు ఇచ్చిన బ్యాప్టిజంకై స్తోత్రం చెప్పండి. చెప్పండి, యేసయ్య నాకు ఇచ్చిన బ్యాప్టిజంకై స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న వారు దేనికి యోగ్యులుగా మారుతారు? ప్రభు బల్ల తీసుకోవడానికి యోగ్యులుగా మారుతారు. చెప్పండి, దేనికి యోగ్యులు? ప్రభు శరీరం, ప్రభు రక్తం. చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 వచ్చి చదవండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. చెప్పలు కూడా ఒకసారి మంచిగా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. చెప్పండి, అందరు నాతో పాటు చెప్పండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే. కొద్దిగా నోరు తెరవట్లే. ఎంతమంది ప్రభు శరీరం రక్తం తీసుకుంటున్నారు ప్రతి నెల? నేనైతే తీసుకుంటున్నాను. చేతులు మంచిగా ఎత్తండి. తీసుకునేవారంతా. నేను ప్రతి నెల ప్రభు శరీరం తీసుకుంటున్నా, ప్రభు రక్తం తీసుకుంటున్నా.
హల్లెలూయా. ఆ పిల్లోడు కూడా ఎత్తాడు. సోదం చెప్పండి, వాడిని తెలవకుండా ఎత్తాడు. కానీ తెలిసిన వాళ్ళు కూడా ఎత్తట్లే, తీసుకోవట్లే. మనము ప్రభు శరీరం రక్తం తీసుకోకుంటే నిత్య జీవం లేదు, నరకమే. గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా అంటే ప్రభు వాగ్దానం నీ విషయంలో నెరవేర్చబడదు. నీకు దేవుడు నిత్య జీవం ఇస్తా అంటున్నాడు, కానీ నువ్వు బ్యాప్టిజం తీసుకున్నా బల తీసుకోవట్లే. కొంతమంది బ్యాప్టిజం తీసుకోరు, అన్నీ మానాలి, తాగుడు మానాలి, సినిమాలు మానాలి, లోకం మానాలి అని బ్యాప్టిజం తీసుకోరు, బల్ల కూడా తీసుకోరు. కొందరు బ్యాప్టిజం తీసుకుంటారు, బల్ల తీసుకోరు. ఇప్పుడు ప్రభు శరీరం తీసుకోకుంటే, రక్తం త్రాగుకుంటే నిత్య జీవం లేదు. కనుక ప్రభు తానే మన కొరకు ఏం చేశాడు? బలియాగముగా, మన విమోచన క్రయధనముగా అనే శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు వెల చెల్లించాడు, త్యాగం చేశాడు, మనకిచ్చాడు. హల్లెలూయా. మనకిచ్చాడు, నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు, ప్రతి ఒక్కరి రక్షణ కొరకు. ఎవరైతే బ్యాప్టిజం తీసుకొని శుద్ధీకరణలో పాల్గొంటారో, వారికి పాల్గొని బలలో పాల్గొంటారో, శరీరం తిని రక్తం త్రాగుతారో, వారు నిత్య మరణాన్ని జయిస్తున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఎలాగైనా బ్రతకొచ్చు. బైబిల్లో దరిద్రుడున్నాడు, లాజర్. ఏ వ్యాపారం లేదు, నానేవారు లేరు, కురుపులు, రోగం, వేదన, తినడానికి ఆహారం లేదు, ఉండడానికి నివాసం లేదు. అయినా నిత్య జీవం పొందినట్లుగా తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. చాలామంది, నేను ఒక చోట 8 ఇంగ్లాండ్ కాలనీ వెళ్ళినప్పుడు బ్రాంచీలో, పిల్లలు కూర్చోవాలి, పిల్లలు కూర్చోండి, అమ్మా కూర్చోండి, కూర్చోండి, సోజం ప్రస్తుతం గట్టిగా, ఇంకా హుషారుగా. మీరు మధ్యలో లేస్తే మీకు పనిష్మెంట్ ఇస్తారు తర్వాత. పిల్లలు, దివ్య ఇటు, అమ్మ పెద్దలు, మీరు దేవుని భయం కలిగి ఉండాలి. 2 దెబ్బలు కొట్టి పెట్టండి అమ్మా, మధ్యలో మాట్లాడొద్దు. సోజం ప్రస్తుతం గట్టిగా. నేను ఒక బ్రదర్ని అడిగాను, నువ్వు అన్నిట్లో బాగుంటావు, బళ్ళు ఎందుకు తీసుకోవు, ప్రభు శరీరం ఎందుకు తీసుకోవు, ఎందుకు రక్తం తీసుకోవు అంటే ఆయన ఏమంటారు తెలుసా? నేను అబద్ధాలు ఆడుతున్నా, నా పని దగ్గర అబద్ధాలు ఆడుతున్నా. ఏమాడుతున్నాడంట? నోరు తెరవండి. ఏమాడుతున్నాడంట? అబద్ధాలు తొలగించు ప్రభు, నన్ను క్షమించి సత్య మార్గం నడిపించని ప్రార్థన చేసుకుంటే దేవుడు బుద్ధి మార్చాడా? నువ్వు అబద్ధం ఆడుతూ బల్ల తీసుకోవట్లేదు, మరి తీసుకోకుండా నిత్య జీవం లేదు, నరకం ఉంది కదా, నరకం పోతావా? అంటే నువ్వు అబద్ధాన్ని అంత ప్రేమిస్తావా? శుద్ధీకరణ అవుద్దా నీకు? చాలా చోట్ల నేను అడిగాను, అడిగితే నా బ్రతికి ఇలా ఉంది, మరి అక్కడ అబద్ధం ఆడుకుంటే తప్పదు, పని దగ్గర, వ్యాపారం దగ్గర అబద్ధం ఆడుకుంటే తప్పదు, ఎలా బతకాలి అంటే దేవుడు నేను బ్రతికియడా? సారెపాదు విధవరాలు ఇంట్లో ఏముంది? ఒక్క పూట తినడానికి ఉంది, ఏ అబద్ధం ఆడలే, ఎక్కడ దొంగతనం చేయలే, ఎక్కడ అక్రమంగా ఒకరిని మోసం చేసి బ్రతకలే. నువ్వు అబద్ధం ఆడితే ఎవరిని మోసం చేస్తున్నావు? నీ జీవితాన్ని మోసం చేసుకుంటున్నావు, నరకానికి పాలు చేసుకుంటావు నీ ఆత్మని. ఈ మధ్య నేను కొన్నిసార్లు ఆయన హెచ్చరించి, విచారించి, వాక్యం చెప్తున్నాక అప్పుడు ఇప్పటి నుంచి దేవుడు కనిక ఆయన స్వభావం మార్చుకున్నాడు, సరి చేసుకున్నాడు, బల్ల తీసుకొని మంచిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన డ్రమ్ము కొడతాడు, వంటలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ బల్లో చేయి వేయడు. మొత్తానికి కొన్ని సంవత్సరాలు తీసుకోలేదు, చూసి చూసి ఒక దీని దేవుడు నన్ను గట్టిగా బలపరిస్తే నువ్వు వెళ్ళి చెప్పు అనగానే పర్సనల్గా చెప్పాను. దేవుడు అతన్ని మార్చాడు, మనసు మార్చుకున్నాడు. ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు? నా ఆత్మ నరకానికి వెళ్ళొద్దు. మరి సేవకులు ఇలా చెప్తున్నారు, వాక్యం ఇలా ఉంది, యేసయ్యలా సమర్పించుకున్నాడు, నా రక్షణ కొరకు రక్తం కార్చాడు, నేను కూడా సత్యంగా జీవించాలి, యేసయ్యలాగా జీవించాలి, ఆయనే పోషిస్తాడు. ఈ లోకంలో ఎవరు పెట్టినా పెట్టకున్నా, ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకున్నా, సత్య మనసులు గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం మనం అలాగున సమర్పించుకొని బ్యాప్టిజం తీసుకున్న మనం పరిశుద్ధపరచుకొని నీవే నాకు దిక్కని తీసుకుంటే, యేసయ్య ఈ లోకంలో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత
ఎలాంటి దీవెనకరమైన జీవితం చేశాడో, పైవాడిగా ఉన్నాడో అలాగున పైవారిగా జీవిస్తారు. బల్ల తీసుకున్న తర్వాత అద్భుతమైన దీవెనలు వారికి ఉన్నాయి. స్తోత్రం ప్రసాద్ గట్టిగా. యేసయ్య ఈ లోకంలో బ్యాప్టిజం తీసుకున్నాడు. ఆయన శిష్యులతో కలిసి రొట్టె తీసుకున్నాడు, రొట్టె విరిచాడంట. హల్లెలూయా. ద్రాక్షారసం తాగాడు శిష్యులతో. స్తోత్రం ప్రసాద్ గట్టిగా. హల్లెలూయా. చేతులెత్తి మంచిగా చేతులెత్తి మంచిగా ఆడిస్తూ హల్లెలూయా. నేను విశ్వాసకున్న తొలి దినాల్లో నేను ఒక వ్యాపారం చేసేవాడిని. యంగ్ ఇండియా మార్కెటింగ్ అనే దాంట్లో ఒక పని చేసేవాడిని, వ్యాపారం. ఆ వ్యాపారం ఎలాంటి తెలుసా? ఆ వ్యాపారంలో స్టార్టింగ్లోనే అందరూ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఒక దగ్గరికి వస్తారు. ఆ మార్కెటింగ్ చేసేది. ఆ మార్కెటింగ్లో గ్యాస్ పైపులు, డోర్ మ్యాట్లు, దోశ వేసుకునే దోశ తావాలు, ఇంకా రకరకాలుగా బ్యాగ్ పట్టుకొని, టై కట్టుకొని, ఇన్షర్ట్ వేసుకొని, బ్యాగ్ పట్టుకొని డోర్ టు డోర్ కొట్టాలి. అమ్మ ఇది ఇంత, ఇది ఇంత. ఒక పీస్ అమ్మితే 10 రూపాయలు. సోదరు చెప్పండి, కమిషన్. హల్లెలూయా. 10 రూపాయలు కమిషన్. నేను రక్షణ పొందిన తొలి దినాల్లో. అంతకుముందు బీడీ ప్యాకింగ్ దాంట్లో పనిచేసేది. మా ఇంటి దగ్గర చాలా కార్ఖానాలు ఉండేవి, కంపెనీలు. అతను రక్షణ పొందిన తర్వాత నేను ఈ పని చేసేవాడిని, వ్యాపారం. అయితే ఒకరోజు ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే ఒక 5 పీసులు అమ్మి పెట్టాను. సోదరు చెప్పండి సార్ గట్టిగా. ఒక 50 రూపాయలు వచ్చినాయి. ఒక పీస్ అమ్మితే 10 రూపాయలు. ఒకరితో తిరిగి నేర్చుకున్నాను. అయితే రెండవ రోజు ఆ ఆఫీసులో ఏం చేస్తున్నారంటే, అందరు వినండి, ఆఫీసులో ఏం చేస్తున్నారంటే ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చారు. అంత్యాక్షరి అనే కొన్ని ఆటలు ఉంటాయి. అందులో సినిమా పాటలు పాడాలి, సినిమా డ్యాన్సులు చేయాలి. అయితే ఇక నేను కూడా మార్కెటింగ్ చేస్తున్న అందులో ఒక వ్యక్తిని కనుక నన్ను కూడా రమ్మన్నారు. నేను అప్పుడే బాప్టిజం తీసుకొని అభిషేకం పొంది దేవునిలో చక్కగా నా జీవితాన్ని సరి చేసుకొని ఉన్నాను కనుక వాళ్ళు పిలువగా నేను పోలేదు. దేవుని ఆత్మ వద్దన్నాడు. మరి వ్యాపారము నీకు డ్యూటీ ఇవ్వరు కదా, జాబ్ ఇవ్వరు కదా, ఇవ్వకపోని అలాగనే దూరంగా ఉన్నా. అలా చేసి నా జీవితం నష్టం చేసుకున్నా. ఒకప్పుడు దేవుడు అంటే తెలియక అని వాళ్ళు ఆ పాటలు పాడుతుంటే, డ్యాన్సులు వేస్తుంటే వాటి మధ్యలో పోకుంటే వాళ్ళు అన్నారు, మరి నీకు వచ్చిన సినిమా పాట, యేసయ్య పాట పాడు, నువ్వు దేవుని భక్తుడు కదా అని కొందరు ఎగతాళిగా మాట్లాడారు. నేను యేసయ్య పాట పాడాను. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. హల్లెలూయా. యేసయ్య పాట పాడాను. నా జీవిత కాలం అంతా యెహోవాను ప్రభుని స్తుతిస్తానని పాట పాడి తర్వాత మేనేజర్ దగ్గరికి పోయాను. అందులో 2 క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు, సినిమా పాటలు పాడుతున్నారు. మేము కూడా నీలాంటి దేవుని నమ్ముకున్న బిడ్డలమే, నువ్వు కూడా పాడొచ్చు కదా. పైకి ఎట్లున్నా లోపల మంచిగుంటే చాలు. ఏంటంటే అది పైకి ఎట్లున్నా లోపల మంచిగుంటే చాలు అంటున్నారు. నీ శరీరం పాడైన తర్వాత ఆత్మ కూడా పాడవుతుంది కదా. సోదరు చెప్పండి. ముళ్ళు గుచ్చగానే లోపల కూడా హృదయం కూడా అమ్మ అంటదా అనదా? మరి శరీరానికి పైన గుస్తే లోపల ఎందుకు స్పర్శ ఉన్నది? నేను అన్నాను, పైన భక్తి చేయొద్దు. సినిమాలు ప్రభువును భక్తి చేసుకుంటూ సినిమాలు ఈ పాత జీవితం చేస్తే మనకు నరకమే, పరలోకం లేదు. యేసయ్య అలా చేయలేదు అని చెప్పి ఇక వీళ్ళతో నాకెందుకు అని మేనేజర్ దగ్గరికి పోయి, సార్ నేను ఈ ఉదయకాలము ఈ స్లోగన్స్లో ఈ సినిమాలు ఈ పాటలు నేను ఉండను. మీ మార్కెట్, మీ కంపెనీని డెవలప్ చేస్తాను. నాకు ఇవ్వండి, వస్తువుల్ని కొని నేను అమ్మి మీకు ఇస్తాను. కానీ ఈ ఉదయకాలం నేను పాల్గొనను ఇందులో అంటే ఆ మేనేజర్ అన్నాడు, ఇలా ఉంటేనే నీకు ఉద్యోగం, ఇలా నువ్వు అందరితో కలిసి పాటలు పాడితేనే ఉద్యోగం, లేకపోతే లేదు అన్నాడు. నేను అన్నాను, సార్ ఒక్కరోజు పోయి ఏ ట్రైనింగ్ లేకుండా 5 పీసులు మీకు అమ్మి పెట్టాను నేను దేవుని జ్ఞానాన్ని బట్టి. మీరు ఇంకా నాకు ఇందులో పాల్గొనుకుని నాకు ఇవ్వండి, నేను అమ్మి పెడతా, మీ కంపెనీ డెవలప్ చేస్తా అంటే, లేదు నేను ఇంత మేనేజర్ అయ్యానంటే నేను కూడా అందరిలాగా సినిమా పాటలు పాడి అందరిలో ఒకటిగా అందరితో కలిసి ఉన్నాను కనుక ఇంత మేనేజర్ అయ్యానంటే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అదొక్క పనే లేదు, దేవుడు ఈ లోకంని అంతా సృష్టించాడు. ఆయన
అందరికి ఆహారం ఆయన పెడుతున్నాడు. ఈ పాపం పని చేయకు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నువ్వు వీళ్ళతో కలవకు, బయటికి వెళ్ళిపో, వేరే ప్రయత్నం చేయి అన్నాడు. నీ వెంటనే సరే సార్ అని బయటికి వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని రోజులకు నేను ఏం పని చేశాను తెలుసా? మేషన్ పని చేశాను. ఏం పని? తవ్వడం, ఇల్లు కట్టేటప్పుడు పునాదులు తీయడం, బండలు వేయడం. ఒక మేస్త్రి కిందికి వెళ్ళాను. వెళ్ళి ఒక టిఫిన్ బాక్స్ కట్టుకొని రోడ్డు మీద కూర్చొని పని వాళ్ళు పిలిస్తే, ఆ మేస్త్రిని పిలిస్తే వెళ్ళేవాడిని. అప్పుడు రోజు కూలి 2001లో, నేను చెప్పే విషయాలు 2001లో ఎంత కూలి అంటే ఒక 60 రూపాయలు. నాకు అంటే హెల్పర్గా పోయినాను కనుక 60 రూపాయలు ఇచ్చేవాళ్ళు 2001లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగున నేను అలాగున వెళ్తుంటే ఒక దిన నా దేవుడు నన్ను దర్శించాడు. ఒక ఇంట్లో సిమెంట్ పని చేస్తుంటే, విశ్వాసులు ఇంట్లో పని చేస్తుంటే, అలాగున ఆత్మలందరూ ప్రజలందరూ ఎలా వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఒక స్టూడెంట్స్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకు సువార్త ఎవరు చేస్తారు? స్తోత్రం ప్రొఫెసర్ గట్టిగా. వాళ్ళకు సువార్త ఎవరు చేస్తారు? వాళ్ళ ఆత్మలు దేవుడు తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తూ నరకానికి వెళ్తున్నారు అని ప్రభు నాతో మాట్లాడుతుంటే, మరి ఎలా ప్రభు ఏం చేయమంటావు అంటే, నువ్వు నా సేవ చేయాలి. హల్లెలూయా. సో చెప్పి హల్లెలూయా చెప్పండి అందరూ. ప్రభు చేతులెత్తి హల్లెలూయా. నువ్వు నాకు సేవ చేయాలి, వాళ్ళకు సువార్త చేయాలి. ఒకప్పుడు నీకు ప్రకటిస్తేనే నువ్వు నా గురించి తెలుసుకొని విశ్వాసంతో ఈ లోక జీవితం, పాప జీవితం విడిచిపెట్టి నా రక్షణలోకి వచ్చావు. ఇప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు రక్షణలోకి వస్తారు. అందుకు నువ్వు నా సేవ చేయాలి అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వెంటనే దేవునికి అప్పగించుకున్నాను. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఈ దినాన దేవుడు నన్ను సేవలో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, లోకాన్ని మనం విడిచిపెడితే, అబద్ధాలు మనం విడిచిపెడితే, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన దీవెన మనం పొందుతాము, అనుభవిస్తాము. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. కనుక అబద్ధాలు ఎవరైనా ఉంటే ఈ దినమే మీరు సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని దేవుని సత్యాన్ని అనుసరించుదురుగాక. వాక్యాన్ని హృదయం ఉంచుకొని వాక్య ప్రకారం జీవించుదురుగాక. హల్లెలూయా. కొందరు బల్ల తీసుకుంటారు, యూదాలాగా తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? దేవుని అమ్ముకొని బల్ల తీసుకుంటారు. డబ్బుకు అమ్ముడు పోతారు. యూదా తెలుసు కదా బైబిల్లో. డబ్బుకు 30 వెండి నాణాలకు అమ్ముడు పోయి యేసయ్యను అమ్ముకొని పైకి శుద్ధీకరణకు వచ్చాడు. శుద్ధీకరణకు వచ్చి లోపల మాత్రం నాకు డబ్బు వస్తుంది, యేసయ్యను అప్పగిస్తా, ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, శత్రువులకు అప్పగిస్తా, నాకు 30 వెండి నాణాలు వస్తాయి, దర్జాగా బ్రతకవచ్చు, సుఖంగా బ్రతకవచ్చు అని స్వార్థముతో ఆలోచన చేసి శత్రువుతో చేయగలిపి ఆ ధనాన్ని తీసుకుంటా, పలానా టైంలో యేసయ్య నేను అప్పగిస్తాను, పలానా తోటలకు వస్తాడు, పలాని ఒలివ తోటలోకి వస్తాడు, అక్కడ ఆయన నేను ముద్దు పెట్టుకుంటా, ఆయన యేసని మీరు తెలుసుకొని వచ్చి ఆయనను బంధించి మీ ఇష్టం, నా డబ్బులు నాకు ఇవ్వండి అని అలా బేరం కుదుర్చుకొని వచ్చి శుద్ధీకరణలో పాల్గొన్నాడు. పైకి మాత్రం భక్తుడే, కానీ లోపల యేసయ్యను అమ్ముకున్న స్వభావం, యేసయ్యను దుఃఖపెట్టే స్వభావం. ఒక దొంగలాగా వచ్చి పైకి మాత్రం భక్తుడే, శుద్ధీకరణలో ఉన్నాడు. ఏమైంది? యేసయ్య అందరినీ శుద్ధీకరిస్తూ టవల్ కట్టుకొని కాళ్ళు కడుగుతూ అందరినీ శుద్ధి చేసి బల్ల ఇచ్చాడు. అప్పుడే ప్రభు అన్నాడు, మీలో ఒకడు సాతాను నన్ను అప్పగిస్తాడు అని ముందే చెప్పాడు. అయినా మనస్సాక్షి చంపుకొని బుద్ధి గుణాన్ని సరి చేసుకోక బల్ల తీసుకున్నాడు. సైతాను ప్రవేశించింది. చివరికి ఏమయ్యాడు? యేసయ్యను అప్పగించాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు. సరైన శుద్ధీకరణ లేకుంటే కూడా బల తీసుకుంటే మనకు నిత్య జీవం లేదు, నిత్య నరకమే, అకాల మరణమే, రోగాల పాలైపోయి ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకొని దేవుని ద్వారా ఏ మేలు పొందక వేదనతో సాక్ష్యం లేకుండా జీవిస్తాం. కనుక ప్రియులారా, ఒకటి బ్యాప్టిజం తీసుకోండి. రెండవది, బ్యాప్టిజం తీసుకున్న మనం అబద్ధాలు ఆడకుండా శుద్ధీకరించుకొని బుద్ధి మార్చుకొని మనం బలలో చేయి వేయాలి. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. కనుక నిత్య జీవం ఎవరికి చెప్పండి?
బ్యాప్టిజం తీసుకున్న వారికే. ఆమెను చెప్పండి. నిత్య జీవం ఎవరికి? బల్ల తీసుకునే వారికే. ఆమెను చెప్పండి. నిత్య జీవం ఎవరికి? బల్ల ఎలా తీసుకోవాలి? మంచి మనస్సాక్షితో దేవునికి వ్యతిరేకంగా ఏ స్వభావం ఉన్నా తొలగించుకొని ఆయన వాక్య ప్రకారం శుద్ధీకరణ పాల్గొని, శనివారం ఉదయం సాయంగా శుద్ధీకరణ పాల్గొని మనం బలలో తీసుకుంటే మనకు నిత్య జీవము. చాలామంది ఆమె అనట్లేదు. ఏమైనా వేరే విధంగా తీసుకుంటున్నారా? వేరే అసమాధానంతో, గొడవలతో, పగలతో, కక్షలతో బల తీసుకుంటున్నారా? జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా ఏ స్వభావంతో మనం బల తీసుకున్నా మనము దేవుని దగ్గర మెప్పు పొందలేము. మనుషుల్ని మెప్పించవచ్చు, కానీ నీతిమంతుడు సత్యవంతుడైన యేసయ్యను మనము మెప్పించాలి. ఆయనకు అన్నీ తెలుసు. సముద్రము అడుగు భాగంలో ఏముందో తెలుసు, ఏ హృదయం ఎలా ఉందో తెలుసు. చూసే అని చెప్తాడు. ఒక దినాన ఒక వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. మంచాన పడి పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తిని నలుగురు మంచంలో మోసుకొని వచ్చి బాగు చేస్తుంటే, బిడ్డ ధైర్యంగా ఉండు, దేవుడు నీ పాపాలు క్షమించాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పగానే కొంతమంది మనసులో పైకి అనుకున్న లోపల ఏమంటుండే తెలుసా? వీడేంటి, ఈయనేంటి, అయినా దేవుడా పాపాలు క్షమించడానికి ఇంత దైవ కుమారుడుగా తనకు తానే హెచ్చించుకుంటున్నాడేంటి అని మనసులో అనుకుంటుంటే, మీరెందుకు నా విషయంలో దురాలోచన చేస్తున్నారు? వెంటనే ఖండించాడు. ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాలు ఎలాంటివో దేవుడికి తెలుసు. ఆమెనన్నారా? ఆమెనన్నారా? చెట్టు కింద ఉన్న నతానీయులను చూసి ఏమన్నాడు? ఆత్మలో కపటం లేనివాడా నతానీయేల్ రా అని పిలిచాడు. హల్లెలూయా. నీ హృదయం బాగుంది, అందుకనే నతానీయేలుకు పరలోక దర్శనాలు కలిగినాయి. చెప్పండి, ఏ దర్శనాలు కలిగినాయి? చేతులు ఎత్తి అల్లు చెప్పండి ఒకసారి గట్టిగా. చేతులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? ఇది చాలామందికి ఏ దర్శనాలు వస్తాయి? పాములు కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? పీకల మీద కూర్చున్నాయి. ఏదో నిమ్మకాయలు పెట్టారు, ఏదో నీళ్లు కనబడ్డాయి, నాకు కళ్ళు పడ్డాయి, భయమైందాయి అంటారు. ఎందుకు? ఏదో తేడా ఉంది మనలో. ప్రార్థన జీవితం లేకున్నా, పరిశుద్ధ జీవితం లేకున్నా, వాక్యానుసారంగా జీవించకుంటే సైతాన్ శోధనలు, కళలు, దర్శనాలు వచ్చి మనల్ని భయపెడతాయి. కనుక ఇలాంటి బలితలు మనం లేకుండా ఎప్పుడు మన హృదయాలు దేవుడికి ఇష్టంగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధపరచుకోవాలి. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు మనల్ని నడిపించునుగాక, ఆయన దర్శనాలకు మనల్ని యోగ్యులుగా చేయునుగాక. చేతులెత్తి ఆమేన్ అని చెప్పండి. యేసయ్య స్తోత్రం అని చెప్పండి. యేసయ్య స్తోత్రం అని చెప్పండి. ఓకే. రెండవదిగా నీతిని బట్టి ఏంటది? జాలి గల మనసు. చెప్పండి, ఏ మనసు? అందరూ చెప్పండి, జాలి గల మనసు. మొదటిది బ్యాప్టిజం తీసుకుంటే నిత్య జీవం. రెండవదిగా జాలి గల మనసు. అందరూ చెప్పండి, గట్టి చెప్పాలి. చాలామందికి వినబడతలేదు. పక్కోళ్ళు అంటున్నారా జాలి గల మనసు మనకు ఉండాలని? చెప్పండి, శేఖర్ ఇచ్చి చెప్పండి ఒకసారి. సురేష్, ఇద్దరు సురేష్లే. అందరు శేఖర్ ఇచ్చి చెప్పుకున్నారా? శేఖర్ ఇచ్చి చెప్పుకున్నారా? జాలి గల మనసు మనం కలిగి ఉండాలనండి. మీరు చెప్పుకోవట్లేదు, వీళ్ళు మీరు చెప్పుకోరమ్మా. ఏమని చెప్పుకున్నారు? ఏ మనసు? ఏ మనసు? ఏ మనసు? ఒక దినాన యేసయ్య దగ్గరికి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, అయ్యా నిత్య జీవుని పొందాలంటే ఏం చేయాలి అంటే, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు, నీ పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఆమేన్. అయ్యా ఇవన్నీ చేస్తున్నానయ్యా అన్నాడు. మరి చేస్తుంటే మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సోదం చెప్పండి. దేవుని పూర్ణంగా ప్రేమిస్తా అంటున్నావు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నా అంటున్నావు, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? మళ్ళీ ఇంకో డౌట్, నా పొరుగువాడు ఎవడయ్యా, నా పొరుగువాడు ఎవరయ్యా అంటే యేసయ్య ఒక కథ చెప్తాడు. ఏం కథ? చేతులెత్తండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా హుషారుగా చెప్పండి.
యేసు రక్తమే చేయమని చెప్పండి. చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్పండి. చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం. ఇంకా చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి యెరూషలేం నుండి యెరికోకు దిగి వస్తున్నాడు. వస్తుంటే దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు ఏం చేశారు? కొట్టారు, వస్త్రాలు దోచుకున్నారు, కొర ప్రాణంతో ఒడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందరి వైపు చూడండి, అందరి వైపు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక ఐదుగురు రండి, ఐదుగురు, ఒక ఐదుగురు రండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐదుగురు వచ్చారా? స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. చూడండి, యెరూషలేం నుండి యెరికోకు దిగాడు ఒక వ్యక్తి. ఎవరు? నువ్వు దిగునానా? అది అట్లే ఉండు. ఒక ఇద్దరు వచ్చి కొట్టండి, ఆయన ఒక ఇద్దరు వచ్చి కొట్టండి. లేని బాబు సురేష్ లే, జోసెఫ్ లేచారా? వీళ్ళెవరు? దొంగలు. వీళ్ళెవరు? ఇద్దరు. ఇదేంటి? యెరూషలేం. ఇదంతా యెరూషలేం అంటే దేవుని సన్నిధి. దేవుడు ఉండే చోటు నుంచి వెళ్ళిపోయి కింది దిగాడు. ఇద్దరు పట్టుకొని కొట్టండి. ఎట్లా కొడతారు? కొడతా అంటే అట్లే ఉంటావా? కింద పడవా? కింద పడు. వస్త్రాలు దోచుకున్నారు, కింద పడు, మొత్తం పడిపో. పడిపోయాడు. ఇప్పుడు వస్త్రాలు దోచుకున్నారు, సెల్ ఫోన్ తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. అందరికి చూసాను, అందరికి ఇటే చూడండి. స్తోత్రం చెప్పండి సార్ మంచిగా. వస్త్రాలు దోచుకున్నారు, ఇక రక్తం గారుతుంది, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఇక వీడు చచ్చాడులే, వీడి పీడ పోయింది. దేవుడు 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 అన్నాడు, మన చేతికి చిక్కాడు, దేవుని సన్నిధి నుంచి మా దగ్గరికి వచ్చాడని ఎప్పుడు కాచుకొని ఉన్నారు ఆ దొంగలు. ఎప్పుడు దేవుని సన్నిధికి దూరం అవుతాడా, ఎప్పుడు కిందికి వస్తాడా, ఎప్పుడు పట్టుకొని చంపుదామా, ఎప్పుడు తను సంపాదించిన దైవిక అనుభవాలు దోచుకుందామా అన్నట్లుగా కాచుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని బిడ్డే. దేవుని ఆలోచనలు పక్కన పెట్టి వేరొక ఆలోచనలు పొందాడు. దేవుని సన్నిధి దూరం అవుగా దొంగల చేతిలో పడి అలా కొట్టబడ్డాడు. నువ్వు వెళ్ళి వాళ్ళే పడుకో. స్తోత్రం సార్ చేతులు ఎత్తి చేతులు ఆడిస్తూ హల్లెలూయా చెప్పండి. ఇంకా ఉద్యోగంగా చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు ఓ ముగ్గురు దేవుని బిడ్డలు చెప్పండి ఎవరు? ఆయన అలాగనే బాధతో ఉన్నాడు. బాధతో ఉండగానే ఒక ముగ్గురు, ఇదిగో ఈ వ్యక్తి లేవీయుడు. చెప్పండి ఎవరైనా నోరు తెరిచి చెప్పాలి. లేవీయుడు అంటే సేవకొచ్చిన వాడే, లేదా ప్రతిష్ఠించుకున్నవాడే. దేవుడి కొరకు ఎవరిని లెక్క చేయక నా దేవుడే గొప్ప అని ప్రతిష్ఠించుకున్నవాడు. ఈయన వెళ్తూ ఏమన్నాడు తెలుసా? అయ్యో పడిపోయాడు అన్నాడు. వెళ్ళు, అయ్యో పడిపోయాడు చెప్పి అట్లా కూర్చో. అయ్యో ఇట్లా ఉన్నాడు ఏంటి, పడిపోయాడు అనుకుంటూ పో. ఓ మైకి రాదు బాబు ఆయనకి. మీరు యాక్టివ్గా ఉండాలి. లోకంలో చూసి అమ్మటే కాల్సి వచ్చిందంట. మీరు ఎట్లుండాలి? ఇంకా మైక్ ఇచ్చి రెడీగా ఉండాలి. సో చెప్పడం సరి గట్టిగా. ఇంకో వ్యక్తి యాజకుడు. ఆయన పట్టించుకోలే, దేవుని బిడ్డే కానీ పట్టించుకోలే. ఇప్పుడు ఆయనకి నిత్య జీవం ఉన్నదా? చెప్తా మీకు. నువ్వు కూడా ఉన్నావా? పో, ఈయనకు తెలియదు కానీ నువ్వురా. ఈయనెవరు? యాజకుడు. ఆ బైబిలి పో, పట్టుకుని పో, కిందికి పో. అయ్యో చూడు, అయ్యో అయ్యో ఏమైంది ఈయనకి ఏమైంది? కొట్టి దోసుకొని పోయినట్టు. చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. అట్లా అని లేవీడు యాజకుడు కూడా అట్లా అనుకుంటూ పోయాడు. ఒకడు దేవుని బిడ్డే, దేవుడే ప్రేమించేవాడు, కానీ దేవుని గుణం లేదు, లేపుదాము కాపాడుదామనే గుణం లేదు. ఇంకొకడు యాజకుడు, ప్రార్థన బాగా చేస్తాడు, ఉపవాసాలు బాగుంటాడు,
కానీ జాలి కనికరం అనేది లేదు. లేపుదాము, చూస్తాం, ఈయనకు మంచి క్షేమం ఇద్దాం, దొంగల చేతిలో కొట్టబడ్డాడు, నెమ్మదిద్దాం, మంచి క్రొత్త జీవితం ఇద్దామని ఈ ఇద్దరికి లేదు. ఇద్దరు దేవుని బిడ్డలే, ఇద్దరికి బైబిల్ తెలుసు. జాలి యేసయ్య గుణం లేదు. యేసయ్య గురించి విన్నవాళ్ళే, కానీ జాలి అనేది లేదు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరైనా సమరయుడు. చెప్పండి, మూడో వ్యక్తి ఎవరు? సమరయుడు. వెళ్ళు బాబు. ఒక గాడిద మీద పోతా ఉన్నాడు, అయ్యో చాలా గాయపరచబడ్డాడే. చూసి బాబు దగ్గరికి వచ్చాడు. బాబు ఆ, దగ్గరికి వచ్చి అలా లేపి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, ఆ లోపల రూమ్కి తీసుకెళ్ళు. అది చప్పట్లు కొట్టండి సార్ గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఈ ముగ్గురిట్లో ఎవరు జాలి గలవారు? మిగతా ఇద్దరు నాకెందుకులే, హృదయం ఏది నిండుంటే నోరు అది మాట్లాడుతుంది. అవునా? ఇప్పుడు యేసయ్య చెప్పిన కథ ఇది. లేవీయుడు దేవుని బిడ్డే. దేవుని బిడ్డలో ఏ గుణం ఉండాలి? జాలి అని ఉండాలి, దయ కనికరం ఉండాలి. ఒకడు దేవుని బిడ్డే, లేవీయుడు, నాకెందుకులే అంటే దేవుని గుణాన్ని పక్కన పెట్టాడు. రెండవదిగా యాజకుడు దేవుని గుణాన్ని పక్కన పెట్టాడు. మూడవది సమరయుడు. హల్లెలూయా. సమరయుడు దేవుని గుణాన్ని నింపుకున్నాడు, తన గుణం మార్చుకున్నాడు, తన బుద్ధి మార్చుకున్నాడు. అందుకే అయ్యో అని చూసి దగ్గరికి వెళ్ళి జాలిపడి, చదవండి ఆ మాట, ఎంత బాగుంటుంది ఆ మాట, చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయం. కూర్చోండి కూర్చోండి. స్తోత్రం వస్తుంది గట్టిగా. లూకా సువార్త 10వ అధ్యాయం, మైక్లో చదవండి అమ్మా. అయితే 33. ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అలాగున మూడో వ్యక్తి సమరయుడు జాలి చూపించి అతన్ని పరామర్శించాడు. తన దగ్గర ఉన్న సాయశక్తుల తనకున్నదంతా ఖర్చు పెట్టి లేపి ఇంకా బాగు చేయడానికి ఒక బాగు చేసే స్థలంలో చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఈ ముగ్గురిట్లో ఎవరు పొరుగువాడు అని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి అడిగితే, అయ్యా లేవీయుడు కాదు, యాజకుడు కాదు, జాలిపడి ఎవరైతే అతన్ని చేర్చుకొని ఆయన గాయాలు కట్టి పూటకొల్ల వాని ఇంటిలో బాగు చేసే స్థలంలో చేర్చారో వాడే నిజమైన పొరుగువాడు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు కూడా వెళ్ళి అలాగున జీవించు అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నిత్య జీవం ఎవరికి చెప్పండి? సమస్యల్లో ఉన్నవారిని చూస్తూ నాకెందుకులే అని పట్టించుకోకుండా, చర్చికి రాకుండా ఎవరైనా ఇళ్లలో ఉంటే నాకెందుకులే, మన ఇంట్లోనే చర్చికి చాలామంది రారు, ఒకరు వస్తే ఒకరు రారు. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? అమ్మ ఇటు చూడాలి, ఆ బాబు ఇటు కూర్చోబెట్టు, ఆ బాబు ఇటు కూర్చోబెట్టండి, నా వైపు చూడండి. మీ ఇంట్లో అందరు చర్చికి వస్తున్నారమ్మా? అమ్మా మీ ఇంట్లో మీ భర్త వస్తున్నాడా? మీ బ్రదర్స్, మీ భార్య పిల్లలు వచ్చారా? నీ భార్య పిల్లలు అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? రాజుకుమార్ మీ ఇంట్లో అందరూ వచ్చారా? రాలే. ఎందుకు రాలే? నువ్వెందుకు తీసుకురాలేదు? నువ్వు మంచి సమరయునివైతే నీ ఇంటి వాళ్ళ గురించి పట్టించుకుంటావు, ప్రార్థన చేస్తావు. నేను మా ఇంట్లో వినండి, నేను పెద్ద కుమారుడిని, అక్క తర్వాత నేనే. దేవుడు నన్ను దర్శించి రక్షించిన తర్వాత మా అమ్మను, మా ఇద్దరు చెల్లెల్ని అందరినీ ప్రోత్సహించి ప్రభువులో నిలబెట్టుకున్నాను. నేను వాళ్ళ చర్చికి తీసుకెళ్ళలేదు, ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండబెట్టిన వాళ్ళని ఉండడానికి నేను ఒప్పుకోకపోయేది.
అందుకే నా దేవుడు నన్ను ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతెందుకు, ఇప్పుడు చూడండి, విశ్వాసుల్లో ఎవరైనా రాకుంటే వేరే వాళ్ళు కూడా, నేను రఘునాథ్పల్లిలో పరిచయం చేస్తుంటే వేరే సంఘంలో కూడా వచ్చి నాకు చెప్పేవాళ్ళు వాళ్ళ కుటుంబ సమస్యలు. అయ్యా నా చిన్న కొడుకు రావట్లేదు అయ్యా. వేరే చర్చి వాళ్ళు. నా ఇంటి గురించి నేను పట్టించుకున్నాను, నా సంఘం గురించి నేను పట్టించుకుంటాను. వేరే సంఘాలు కూడా నాకు వాళ్ళ సమస్యలు నాకు చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన మీ కుటుంబాల గురించి మీరు పట్టించుకుంటున్నారా? నిత్యజీవం ఎవరికి అనుకున్నారు? శరీరం రక్తం తింటే సరిపోదు, ఆ శరీరం రక్తం ఉన్న గుణాలు మనం కలిగి ఉండాలి. భర్త చర్చికి రాలేదా? ఎందుకు రాలే? వెళ్దాం పదా. పిల్లలు రావట్లేదా? ఒక ఆదివారం ప్రతి సంఘంలో ఎన్నో కూటాలు జరుగుతూ ఉంటాయి. అయ్యో నేను వెళ్ళట్లేదే, అయ్యో నా భార్య రావట్లే, నా భర్త రావట్లే, నా పిల్లలు రావట్లే, మా కుటుంబం పోవట్లే అని ఈ దినాన్ని ఎంత బాధ మనకు ఉండాలి. జాలి ఉంటేనే మనకు బాధ ఉంటుంది. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. ఆత్మల విషయంలో మనకు ప్రేమ ఉంటే జాలి అనేది ఉంటుంది. యేసయ్య ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి రక్షించుటకు ఆయన మన కొరకు ఈ లోకానికి తగ్గించుకొని సింహాసనం విడిచి ఆయన సిలువకు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఆయన మన విషయంలో జాలి పడ్డాడు కనుకనే ఇది మన రక్షణలో ఉన్నాము, నరకం నుండి తప్పించుకుంటున్నాం. మరి నీకు ఆ జాలి గుణం వద్దా? కొన్నిసార్లు మనకు మనమే పట్టించుకోం, మన విషయంలోనే కఠినంగా ఉంటాం. ఇక భార్య భర్త పిల్లల విషయంలో కఠినంగా ఉండామా? ఇంటి పక్కల వాళ్ళ విషయంలో కఠినంగా ఉండామా? కఠినం మనకు దూరమగునుగాక. మరి ఈ కఠిన స్వభావం పోవాలంటే ఎవరు కావాలి? మనలో పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయాలి. ఒక మాట చూడండి, తీతుకు రాసిన పత్రిక. ఈ గుణం మనకిచ్చేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చదవండి ఆ మాట. తీతుకు రాసిన పత్రిక, కొత్త నిబంధన, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారానే మనల్ని రక్షించాను. ఈ మాట నాతో పాటు చెప్పండి. పరిశుద్ధాత్మ. కొంతమంది చెప్తున్నారు, సిస్టర్స్ అందరూ చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మ. చేతులు ఎత్తి చెప్పండి. అసలు మీ ఎవరి సౌండ్ నాకు అర్థం కావట్లేదు. చేతులు ఎత్తండి అమ్మా, మంచిగా ఎత్తండి. ఆడించద్దు, మామూలు ఇలా పెట్టండి. కుర్చీలో కూర్చున్నామంతా సిస్టర్స్ అంతా. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించాను. ఇప్పుడు బ్రదర్ చెప్పండి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించాను. నూతన స్వభావం ఎవరిది చెప్పండి? ఏమిటి ఆ నూతన స్వభావం? బాబు, ఎవరిది నూతన స్వభావం? ఎవరిది? గట్టి చెప్పండి. ఇంకా నాకు రాలేదు, చెప్పాలా వద్దా అన్నట్టున్నది. సత్యం ప్రొఫెసర్ గట్టిగా. నూతన స్వభావం అంటే దేవుని స్వభావం. ఏంటది? జాలి. చెప్పండి, ఏంటది? ఈ జాలి గల మనసు, యేసయ్య మనసు ఎవరి ద్వారా వస్తుంది మనకి? పరిశుద్ధాత్మ. చెప్పండి. ఇక్కడ ఎంతమంది అభిషేకం పొందున్నారు? అభిషేకం నాకు ఉన్నది అన్నవారు మంచిగా చేతులు ఇట్లా నిటారుగా ఎత్తండి. చేతులు మంచిగా నిటారుగా ఎత్తండి. అంటే ఇప్పుడు మీరు చేతులు ఎందుకు ఎత్తలే అంటే మీకు అభిషేకం లేదు, జాలి కూడా మీకు లేదు. అర్థమైంది కదా? అంతే కదా? నాకు జాలి గల మనసు లేదా అని మీరే ప్రూవ్ చేస్తున్నారు. జాలి గల మనసున్న సమరయుడే ఆ వ్యక్తి దగ్గరికి పోయి రక్షించాడు. హల్లెలూయా. చేతులు దించకండి. నిజంగా ఇటు నా వైపు చూడండి. అంటే కొద్దిసేపు అభిషేకం ఉంటుంది, కొద్దిసేపు ఉండదా? కొద్దిసేపు యేసయ్య గుణం ఉంటుంది, కొద్దిసేపు ఉండదు. అంతే కదా? చేతి ఇట్లా పెట్టి నొప్పి లేసిన పెట్టాలి. అది యేసయ్య గుణం. సోదరు చెప్పండి. సరే, ఇప్పుడు నీకు జాలి లేదు అంటే
నువ్వు ఇతరులను కనికరించట్లేదు, నీ ఇంటి వారిని కనికరించట్లే, అంతెందుకు నిన్ను నువ్వే కనికరించుకో, నీకు నువ్వే మోసం చేసుకుంటావు. నా వైపు చూడాలి. అంజీ, బాబు, ఎలిషా, అంత నా వైపు, అనిల్, ఇటే కుర్చీలో కూర్చున్నవారంతా, డేవిడ్, రవి. ఇప్పుడు మీకు అభిషేకం లేదు అంటే జాలిగల యేసయ్య మనసు మీకు రాలేదు, అంటే మీకు ఆ మనసు మీరు సంపాదించలేదు కనుక మీ వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ తీసుకోరు, భార్య పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోరు. ఇంకా మన గురించి శ్రద్ధ తీసుకోకుంటే బయట వాళ్ళ గురించి ఏం శ్రద్ధ తీసుకుంటాం? ఇప్పుడు యేసయ్య ఒక్కరి కొరకు ప్రాణం పెట్టాడా? సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడా? నోట్ తెరవండి అందరూ. ఇప్పుడు యేసయ్య శరీరం రక్తం తీసుకుంటున్నాం కదా, బ్యాప్టిజం తీసుకున్నాం, శుద్ధీకరణకు వస్తున్నాం, బల్ల తీసుకుంటున్నాం. మరి ఈ శరీర రక్తం స్వార్థంతో ఉన్నదా, నిస్వార్థంతో ఉన్నదా? చెప్పాలి. ప్రపంచంలో ప్రతి మనిషిని నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నన్ను అనుసరించడం మీకు నెమ్మది ఇస్తా అన్నాడా? ఒక్క కులమే రండి, ఒక మతమే రండి, మీరే రండి, మీ గూడపోలే రండి అని అన్నాడా? సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, అప్పుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అందరూ పాపులే, లోకంలో ఒక్కడు నీతిమంతులు లేడు. అందరినీ రమ్మన్నాడు, అందరి కూడా రక్తం కార్చాడు, అందరికీ చెప్తున్నాడు. మరి దినాన నువ్వు ఎక్కడ పాటిస్తున్నావు? బ్యాప్టిజం తీసుకున్నావు, బల తీసుకున్నావు, మరి నీకు అభిషేకం లేదు కదా, నీ గుణం మారలే కదా, ఇంకా నువ్వు కఠినాత్ముడిగా ఉన్నావు కదా. బల తీసుకుంటే సరిపోతుందా? బుద్ధి మారొద్దా? స్వభావం మారొద్దా? నీ ఇంటి పక్కకి చర్చి రాకుండా తాగుతూ ఉంటారు, ఆటలు ఆడుతూ ఉంటారు, ఒరే చర్చికి రా, వెళ్దాం రా అని అన్నావా? నువ్వైతే వస్తావు. ఇంటి పక్కకే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, బలపరుచుకోరు. సన్నిధికి రండి, ప్రభు రాకడ వస్తుంది, బలపడదాం, రండి, బుద్ధి మార్చుకుందాం, ఈ బుద్ధి పాపాలు పాపాలు మానేద్దాం, సినిమాలు మానేద్దాం, షికార్లు మానేద్దాం, యేసయ్య గుణాన్ని సంపాదిద్దాం అని ఎంతమంది రాని బిడ్డల్ని ఇంటి పక్కనే ఆటలాడుతూ రకరకాల గుణాలతో ఉంటే ఎంతమంది ఈ దినాన సన్నిధికి తీసుకొస్తున్నాం చెప్పండి. మనం మారుదుముగాక, అభిషేకం పొందుదుముగాక, ఆత్మ పొందితే నూతన స్వభావం. ఈ సమరయుడు ఎలా మారాడు తెలుసా? ఈ సమరయుడు ఎవరు తెలుసా? 10 మంది కుష్ఠరోగులో ఒకడు. నమ్మకంగా 10 మంది వెళ్ళారు యాజకుని దగ్గరికి, యేసయ్య చెప్తే యాజకునికి లోబడ్డ ద్వారా 10 మంది బాగయ్యారు. 9 మంది కృతజ్ఞత లేకుండా ఇళ్ళకి వెళ్ళిపోయారు. వారిని దేవుడు పక్కన పెట్టాడు, వారికి దేవుని స్వభావం ఇవ్వలే. ఈ సమరయుడు మాత్రం నా దేవుడు యేసయ్యని దర్శించగా, యేసయ్య నాకు ఒక అడ్రస్ చెప్పాడు, ఒక సేవకుని దగ్గర పొమ్మంటే పోయాను, నా కుష్ఠంతా పోయింది. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. కృతజ్ఞత కలిగి యేసయ్య పాదాల మీద పడితే అప్పుడు యేసయ్య అన్నాడు, మిగతా 9 మంది ఎక్కడా? వాళ్ళు కూడా బాగయ్యారు కదా, నేను చెప్పిన సేవకుని దగ్గరికి పోయి వాళ్ళు కూడా స్వస్థత పొందారు కదా, వాళ్ళు ఎందుకు రాలే? నువ్వు ఒక్కడివే వచ్చావు అని ఆ ఒక్కనే తన గుణముతో నింపి అనేక ఆత్మల రక్షణ కొరకు వాడుకున్నాడు. ఇది నా ఇంతమంది వస్తున్నారు, బలలో తెల్ల చీరలు కట్టుకొని మంచిగా వస్తారు, తెల్ల బట్టలు పట్టుకొని మంచిగా వస్తారు. ఆ రోజు మంచిగా కనబడడానికి బల్ల తీసుకుని నాకు పరలోక రాజ్యం వస్తారు. అంతమందిలో జాలి గల గుణం ఉన్నదా? నీ ద్వారా ఒక్క ఆత్మ అయినా, అంతెందుకు మీ ఇంటి వాళ్ళే వస్తున్నారా? నా కొడుకు మంచోడు, నా భర్త మంచోడు, ఏం చెప్తే అది చేయాలి, చర్చికి వెళ్తాను అని నీ మాట విని వస్తున్నారా? నీ పిల్లలు వస్తున్నారా? నీ భర్త వస్తున్నాడా? నీ భార్య వస్తుందా? మనకే రక్షణ కరువైతే పక్కోళ్ళకి ఏం చెప్తాం చెప్పండి? మన ఇంట్లోనే మనకు సరిగా సాక్ష్యం లేదు. నేను విశ్వాసగా ఉన్నప్పుడు రోజు బైబుల్ స్టడీ, సాయంకాలం నేను ఆ మేషన్ పని చేసుకొని 5 గంటలకు అయిపోతే వచ్చి స్నానం చేసుకొని, మా ఇంట్లో నాకు 2 చెల్లెలను పట్టుకొని ఒక బిఎన్ రావు కాలనీ అని ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీకి వెళ్ళి మాకు బంధువులు అవుతారు. వాళ్ళు నన్ను చూడగానే అన్న అని వచ్చి, ఆడపిల్లలు, మగపిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ఓ 10 మంది నాతో వచ్చేది.
ఒక దగ్గర బైబుల్ స్టడీ ఉంటే వాళ్ళందరినీ తీసుకుపోయి బలపరిచేది నేను. మళ్ళీ 11 గంటల రాత్రి వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టి నేను మా ఇంటికి వచ్చేది. నా ప్రభు నా గుణాన్ని చూసి నీ సేవకులతో అలా ఉన్నాను. వరంగల్లో బ్రాంచ్లో సేవకులు సురేష్ అయ్యకు లోబడి చెప్పింది చేశాను కనుక నా దేవుడి దినాన నన్ను ఘనపరిచాడు. ఇంత సంఘంలో మీకు చెప్పే సేవ చేసే కృప నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మీ ద్వారా మీ కుటుంబాలు మారుతున్నాయా? మీకు సాక్ష్యం ఉందా? మీ ద్వారా మీ ఇంటి పక్క వాళ్ళు మారుతున్నారా? వేరే క్రైస్తవులు చర్చికి రాకుండా ఇండ్లలో ఉన్నవారంతా చెన్ని సన్నిధికి వస్తున్నారా? రావట్లేదు, నా ఇంటి వారు రావట్లేదు, నేనే రావట్లేదు అంటే నీకు అభిషేకం లేదు అని అర్థం. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మ లేనివానికి దయా కనికరం ఉండదు. పోదాం, శుద్ధిగా తీసుకుందాం, బల తీసుకుని వస్తాం, నా ఇష్టం, మళ్ళీ నెల రోజులు కనబడదాం. ఎంతమంది లేరట్లా? కనుక ఆత్మ లేకుండా నావాడు కాదన్నాడు కదా. రేపు రాకడ దినాలు కూడా విడవబడతారు, ఇక్కడే ఉంటారు. 7 సంవత్సరాల అంత్యక్రీస్తు పరిపాలన ఉండి వారు ముద్ర వేసుకుంటారు. చివరికి తీర్పు దినాన అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఈ దినాన ఆత్మ పొందుదామా, దేవుని జాలి పొందుదామా, లేకపోతే నా ఆత్మతోనే నడుస్తా, నా బుద్ధి కఠినం చేసుకుంటా, నా ఇష్టమే, నేను సేవకుడి మాట నేను దేవుని మాట విననంటే చివరికి నష్టపోయేది మనమే. నేను చెప్తున్నాను, సమరయుడు సేవకుడికి అప్పగించుకున్నాడు కనుక తనకు దేవుని దగ్గర స్థిరంగా ఉన్నాడు. ఆమెనన్నారా? సేవకునికి లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు. అప్పుడు బుద్ధి మారింది. ఆమెను చెప్పండి. అప్పుడు ఆ యెరూషలేము నుండి ఎరుకకు దిగిన వ్యక్తిని సమరయుడు రక్షించగలిగాడు. ఇదన్నా మీరు మీ ఇంటి నీకు రక్షణ, నీ ద్వారా ఇంటికి రక్షణ, మీ కుటుంబం ద్వారా అనేకులకు రక్షణ రావాలి, సంఘానికి మేలు కలగాలి అంటే మీరు సేవకుని మాట వినండి. ఒక్క రామనట్లేదు. నేను ఇంతవరకు ఇలా ఉన్నాను అంటే అప్పుడు బ్రాంచ్లు ఉన్న సేవకులకు అప్పగించుకున్నా, విశ్వాసం ఉన్నప్పుడు సేవకు వచ్చిన తర్వాత ఆత్మీయ తల్లిదండ్రులకు అప్పగించుకున్నా కనుక నేను ఈ స్థితిలో నా దేవుని కొరకు సాక్షిగా ఉన్నాను. నేను దేవునికి లోబడ, సేవకుడికి లోబడ అంటే మీరు ఎక్కడ ఉంటారు? రేపటి ఈ సాక్ష్యం చెప్పగలుగుతారా? 10 మందికి సాక్ష్యం చెప్తారా? మీ భార్య పిల్లల్ని మెప్పించగలుగుతారా? భర్త పిల్లల్ని తల్లిదండ్రులు మెప్పించగలుగుతారా? దేవుడు ఆ శక్తి మీకు ఇస్తాడా? మీరు పైనుండి శక్తి పొందిన తర్వాత యెరూషలేములో, యూదేయలో, సమరయలో, భూదిగంతల వరకు నా కొరకు సాక్షులుగా ఉంటారు. అంటే మంచి సాక్ష్యం. అబ్బా నా భర్త మాట వినాలి, అబ్బా నా భార్య మాట వినాలి, అబ్బా నా పిల్లల మాట వినాలి. ఎందుకు? వీళ్ళు దేవుని మాట వింటున్నారు గనుక, వీరికి దేవుని గుణం ఉన్నది గనుక. హల్లెలూయా. వీళ్ళు సేవకుడి మాట వింటున్నారు గనుక. ఇది నిజంగా మనం క్రమంగా సేవకుల మాట వింటే మనము దేవునికి దగ్గరగా ఉంటాము. ఆమెను చెప్పండి. సేవకుని మాట వినలేదనుకో మీరు దేవునికి దూరంగానే ఉంటారు. దేవునికి దూరం అయితే మీకు దేవుని గుణం రాదు. అందుకే నేను ఇంతమంది చెప్పాను, ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారంటే 2-3. ఇప్పుడు కూడా అడుగుతున్నా, సోదం చెప్పిన సార్ గట్టిగా హుషారుగా హల్లెలూయా. ఎంతమంది ఈ దినాన ప్రార్థన చేసుకొని చర్చికి వచ్చారు? చేతులు ఎత్తండి ఒకసారి. ప్రార్థన చేసుకొని వచ్చారు అడిగాను నేను. అలా చేతులు ఎత్తాను అంటే మీరు దేవునితో ఉన్నారా లేరా? మిగతా వాళ్ళ చేతులు ఎందుకు ఎత్తలే? మీరు దేవునితో లేరు కనుక. అంటే ప్రార్థన చేసుకుంటే దేవునితో ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన లేకుండా ఈ ఆదివారం సన్నిధికి వచ్చామంటే మీరు మిగతా రోజులు కూడా దేవునితో ఉన్నట్లే. అంతెందుకు, ఇంకో సూచన ఏంటంటే మొన్న వారం రోజులు నేను ప్రతిష్ఠించుకొని చర్చికి వచ్చి ప్రార్థన చేయమన్నాను, లేకపోతే మీ ఇళ్ళల్లో ప్రార్థన చేయమన్నాను. ఎంతమంది నమ్మకంగా ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది ప్రార్థన చేశారు? చూసారా? అంటే మీలో జాలి అనే మనసు ఉందా? లేదు. దేవునితో లేకుంటే దేవుని గుణం ఎట్లా వస్తుంది? ఒక తాగుబోతుడు, మంచోడు 4 రోజులు తాగుబోతుడితో సాహసం చేస్తే తాగుబోతుడు అవుతాడా లేదా? మంచోడు చెడ్డోడు అవుతాడు. కట్టడం కష్టం, కూర్చడం తేలిక. ఏదైనా ప్రభు మనల్ని కడుతున్నాడు
కానీ ఈజీగా కూలిపోతున్నాం వాక్యాన్ని పక్కన పెట్టేసి. గత 4 వారాలు ఉపవాస ప్రార్థన గాంధీనగర్ పైగడ్డ, కిందిగడ్డ, శ్రీరాంపూర్ అందరికి చేసి చెప్పాను. ఒక 2 వారాలు ఉపవాస ప్రార్థన చేశాను. నమ్మకంగా వచ్చారు. దేవుడు వారిని దీవించునుగాక. నేను చివరి వారం మీరే ప్రతిష్ఠించుకొని చెయ్యండి అన్నాను. చేశారా? చెయ్యలేదంటే మీకు జాలిగల గుణం ఉన్నదా? మీకు అభిషేకం ఉన్నదా? గుర్తుపెట్టుకోండి, మాట వినుట ఒక ఎత్తు, ప్రతిష్ఠించుకుంటా మరొక ఎత్తు. మీకు విషయం తెలుసా? 10 మంది కుష్ఠరోగులు వచ్చి బాగయ్యారు, 9 మందికి ప్రతిష్ట లేదు, ఒక్కడికే ప్రతిష్ట ఉంది. అందుకనే దేవుడు తనలాగా సమరిని మార్చుకొని ఆత్మలకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేశాను. మీరే ఇళ్ళలో చేయండి, లేదా మందిరానికి వచ్చి చేయండి అని. ఇళ్ళలో చేయలేదు, మందిరంలో చేయలేదు. మీకు ప్రతిష్ఠ ఉందా? ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5గురిని పిలిచాను. ప్రతిష్ఠను టకటక కొనుక్కొస్తారు. అవునా కాదు చెప్పండి? నా పిలుపు లోబడడం వేరు, హృదయంలో దేవుడికి లోబడడం వేరు. మీకు అర్థమైందా? ఇప్పుడు జోసఫ్ సిస్టమ్ మైక్ సౌండ్ రావట్లంటే ఆయన వెళ్ళి చేయడం, చెప్పింది చేయడం ఒక ఎత్తు, నేను చెప్పకముందు చేయడమే మరొక ఎత్తు. అదే ప్రతిష్ట అంటున్నా నేను. అలాంటి వారిని దేవుడు పైకి లేపుతాడు, అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. శాలేం ఆటో వేసుకొని రా, సెంటర్కి పోవాలి అని పిలిచాను అనుకో, వచ్చాడు. అది విధేయత. నేను చెప్పకముందే పలానా రోజు అన్నకు పని ఉంటుంది చర్చిలో, ఆటోతోనే పలానా దగ్గరికి వెళ్ళాలి అని తన ఆలోచన, దేవుడు తనకు ఆలోచించాడు అనుకోండి, నేను చెప్పకముందే వచ్చాడు అనుకోండి, అది ప్రతిష్ట. అలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడు. ఇదే మనకు ఆ ప్రతిష్ట ఎందుకు లేదంటే, దేవుడితో సరైన ఒక సంబంధం లేదు మనకి. ఏం లేదు? ఎందుకు సంబంధం లేదు? పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ కూటాలకు రారు. ఎందుకు లేదంటే, ఆత్మ కూటాలు మాకు వద్దు. మా ఇండ్లు, మా పనులు, మా వంట, మా పిల్లలు, మా వ్యాపారాలు చాలు. మీరు మందిరంలో సరిగా సహవాసంలో ఉండట్లే, ఇంట్లో కూడా సహవాసం ఉండట్లే. కారణం అభిషేకం లేక. ఈ కడవరి దినాల్లో ఉంటున్నాం. ఆత్మ లేకుంటే మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు నిత్య జీవాన్ని కోల్పోతారు, నిత్య నరకాన్ని కూడా వెళ్ళిపోతాం. కనుక సమయం ఉన్న, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉన్నప్పుడే మీరు అభిషేకం పొందుదురుగాక. మళ్ళీ నా ప్రాణం పోయిందంటే, ఆత్మ లేకుంటే ప్రాణం పోతే కష్టం. బుద్ధి మారకుండా చచ్చిపోతే తీర్పు దిన నరకానికి వెళ్ళిపోతాం. కనుక ఆత్మ పొందండి. ఇది ఆత్మ పొందే దినాలు. స్తోత్రం. ఎప్పుడు సార్ గట్టిగా చెప్దామా? గట్టిగా. ఆత్మ లేని వారు ఇకనైనా ఆత్మ కొరకు ఏడవండి. డబ్బులు పోయినాయి, వ్యాపారం జరగట్లే, అప్పులు తీరట్లే, వాటి కొరకు ఏడవకండి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ముఖం మార్చుకోకండి. అది కాదు, వాటి విషయాలు కాదు. నాకు ఆత్మ ఇంకా రాలేదు, నా బుద్ధి మారలే, నా గుణం మారలేదని అందుకొరకు ఏడవండి. నా గుణం మార్చే యేసే అభిషేకం నాకు కావాలని ఏడవండి. నా దేవుడు అప్పుడు మీ అప్ప, నీ వ్యాధ, నీ అన్ని ఆత్మ ద్వారానే, ఫ్యామిలీ ప్యాక్గా అన్ని నా దేవుడు ఆత్మ ద్వారానే సకల దీవెనలు నా దేవుడు మీకు ఇస్తాడు. నువ్వు ఆత్మనే పక్కన పెట్టి నువ్వు ఎంత ఏడ్చినా వ్యర్థమే. నీ అప్పు తీరదు, నీ సమస్య తీరదు, నువ్వు అనుకున్నది జరగదు. చివరి నీ పరలోకం కూడా నువ్వు పొందలేవు, రాకుండా ఎత్తబడవు. చివరికి నీ చేతుల నీ ఆత్మ నువ్వు నష్టం చేసుకుంటావు. కనుక ప్రియమైన సంగమా, నిత్య జీవం ఇవ్వాలని దేవుడే వాగ్దానం చేశాడు. కనుక నాకు కావాలయా నిత్య జీవం, బ్యాప్టిజం తీసుకుంటాను. నాకు కావాలయా నిత్య జీవం, అభిషేకం పొంది నేను నీ గుణం సంపాదిస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ఇకనైనా నేను ప్రతిష్ఠించుకొని ఆత్మలో నీ ప్రత్యక్షత కలిగి ఉంటాను, సేవకుని మాట వింటాను, నీ మాట వింటాను అని ఈ 2 అనుభవాలు ఉన్నట్లయితే నిత్యముగా నా దేవుడు ఆయనలాగా నేను మార్చి, ఆయన మహిమ కొరకు నేను వాడుకొని రాకడలు తీసుకొని 7 ఏళ్ల విందులో నేను ఉంచబోతున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. కనుక ఈ మాటలు హృదయంలో మంచి మనసుతో చేర్చుకొని మంచి బ్యాప్టిజం లేకుంటే తీసుకోండి. తీసుకున్నవారు నమ్మకంగా అభిషేకం పొంది దేవుని గుణాన్ని సంపాదించి నీ ఇంటిని ప్రేమించండి. చర్చికి రాని వారిని ప్రేమించి తీసుకురండి.
బలపరచండి, ఆత్మను సువార్త చేయండి, మీ గుణం ద్వారా 10 మందిని మార్చండి, ప్రభుతో తీసుకురండి. దేవుడు మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, మీకు దీవెని ఇవ్వబోతున్నాడు, నిత్యజీవం ఇవ్వబోతున్నాడు. అందుకొరకు సిద్ధపడండి. దేవుడు సహాయం మనకు చేయునుగాక, అటు కృపతో మనల్ని నింపునుగాక. అందరూ మోకరించండి. నాతో మాట్లాడిన దేవా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా నాతో మాట్లాడినందుకు స్తోత్రం అని చెప్పండి. ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము. అందరు పాడుతూ మన స్వభావాన్ని ఆయన ఆత్మతో నింపుకొని మార్చుకుందాం. ఎవరు బయటికి వెళ్ళొద్దు. అందరు పాడుతూ చప్పలు కొట్టాను. అందరం నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంత నీవేనయ్యా. అందరం నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు, శాంతం ఓర్పు సమాధానము కలిగిన ముఖము చూడాలని. అందరం ఓర్పు చప్పట్లు కళ్ళు మూసుకొని నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని గట్టిగా హుషారుగా ఆసక్తితో గట్టిగా చప్పలు కొడుతూ నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నీ స్వభావమునకు నేను ఆమేన్ ప్రతిబింబముగా ఉండాలని. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా ఆమేన్. నాలో ఆశ కలుగుచున్నది యేసయ్యా, నా ఆశలు తీర్చుమయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నా ఆశలు తీర్చుమయ్యా, నా ఆశలు తీర్చుమయ్యా, నా ఆశలు తీర్చుమయ్యా, నా ఆశలు ఓ నన్ను అభిషేకం చేయుమయ్యా, 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 నన్ను అభిషేకం. రండి పరిశుద్ధాత్ముడా, రండయ్యా. ఆశగల వారిని తృప్తిపరచయ్యా, నింపయ్యా. ఒక్కొక్కరిని జాలి గల గుణం దయచేయి, ఒక్కొక్కరిని జాలి గల గుణం చేయి. బ్యాప్టిజం సిద్ధపరచు, నమ్మకంగా ఉండకు సహాయం చేయి అయ్యా. శుద్ధీకరించుకుని సహాయం చేయి, పనిలో చేయి
వేయటకు సహాయం చేయి అయ్యా, నమ్మకం ఉండకు సహాయం చేయి అయ్యా, జాలిగల మనం సంపాదించే కృప దయచేయి అయ్యా, నీ మాట వింటకు సహాయం చేయి, నీతో గడుపుటకు సహాయం చేయి. ఓ రబా షాబా రఖరా బాల రబా రబంద రబంద రబ రఖరా రబా. ప్రార్థన జీవితంతో నింపండి, ఓ ప్రత్యక్ష జీవితంతో నింపండి, నీ ప్రవర్తనతో నింపండి, నీ ప్రవర్తనతో నింపండి నింపండి. అభిషేకం అభిషేకం నన్ను అభిషేకం చేయుమయ్యా, నన్ను అభిషేకం చేయుమయ్యా, నన్ను అభిషేకం చేయుమయ్యా, నన్ను అభిషేకం 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 అభిషేకం. ఒక్కొక్కరికి నీ వారిగా ముద్రి, నీ వారిగా మార్చు, ఒక్కొక్కరు నీ వారిగా మార్చు మార్చు, ఒక్కొక్కరు నీ వారిగా మార్చు, నీ వారిగా మార్చు. అభిషేకం చేయుమయ్యా, నన్ను అభిషేకం, నన్ను అభిషేకం చేయి, మా ఒక్కొక్కరి అభిషేకం చేయి, నీ వలే మారాలి, నీలాంటి జీవితం చేయాలి. ఓ హల్లెలూయా, నిత్య జీవం పొందాలి, నిత్య జీవం పొందాలి, నిత్య జీవం పొందాలి. రండి 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 రండి. ఓ రాబాల రబా శాంత రాబాల రబా. కృప 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 కృప. పొందుకొని మీ అభిషేకం, పొందుకొని మీ అభిషేకం. మీ మనసు మార్చుకోవాలి, మీ మనసు యేసయ్యలాగా మారాలి, మీ మనసు యేసయ్యలాగా మారాలి, మీ మనసు యేసయ్యలాగా మారాలి. అభిషేకం అభిషేకం పరలోకం నుండి, సియోలో నుండి, సియోలో నుండి, సియోలో నుండి, సియోలో నుండి, సియోలో నుండి పొందుకొని అభిషేకం, పొందుకొని అభిషేకం. మార్పు పొందు, జాలి గుణం పొందు, యేసయ్యతో గడుపు, యేసయ్యతో గడుపు, యేసయ్యతో గడుపు. పొందు అభిషేకం, బలపరిచే అభిషేకం, యేసయ్యతో నిలబెట్టే అభిషేకం, యేసయ్యలాగా మార్చుకు. ఓ ప్రసన్నమైనప్పుడు అభిషేకం, ఉచ్చరింప శక్తితో పూలతో ప్రార్థించే అభిషేకం, ఉచ్చరింప శక్తితో పూలు ప్రార్థించే అభిషేకం, అభిషేకం 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 అభిషేకం. రాబా కా రాబా బాబా లా రా కా రాబా రబా షబా రా కా రాబా. నీ కనికరం, నీ కనికరం ఒక్కొక్కరి మీకి, ఒక్కొక్కరి మీకి నీ కృప, నీ కృప. అయ్యా 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 అయ్యా, ప్రతి వారిని అభిషేకించు, ప్రతి వారిని నీ వారిగా మార్చు. అయ్యా 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 సమరేడు, ఓ నీ మాట విన్నట్లుగా, నీ దగ్గర కృతజ్ఞత కలిగి నీ పాదాల దగ్గర ఉన్నట్టుగా ఒక్కొక్కరిని మార్చు, ఒక్కొక్కరిని అభిషేకించు, సమయలాగా మార్చు, సమయలాగా మార్చు. నీతో గడిపి నీలాగా మారాలి, నీతో గడిపి నీలాగా మారాలి, నీతో గడిపి నీలాగా మారాలి. అభిషేకం ఇవ్వు, అభిషేకం ఇవ్వు, ఆ దీవ నీవు, ఆ దీవ నీవు, ఆ కృప నీవు, ఆ మహిమ నీవు. ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క బిడ్డకు కృప చూపాయా, కృప చూపాయా, కృప చూపాయా. ఎవరిని విడిచిపెట్టకు, పిల్లలు పెద్దలు వృద్ధులు ఎవరు, అందరిని అభిషేకించు, అందరిని అభిషేకించు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. ఆ కృప పొందండి, అభిషేకం పొందుకోండి, దేవునితో సమరంలాగా గడపండి. అప్పుడు యేసయ్య గుణం మీకు వస్తుంది, యేసయ్యది ఎక్కువ గడపండి. నా కఠిన స్వభావం తీసేయి, నీ జాలిగల స్వభావం నాకు దయచేయి, నా బుద్ధిహీన స్వభావం తీసేయి, నీ బుద్ధిగల స్వభావం నాకు దయచేయి. నువ్వు నా ఇలా జాలి చూపావు కనుక నేను బ్రతికుంటున్నానయ్యా, నీ సన్నిధిలో ఉన్నానయ్యా, సంఘంలో ఉన్నానయ్యా. నేను కూడా నా భర్త విషయంలో జాలి చూపాలి, నా భార్య విషయంలో జాలి చూపాలి, నా పిల్లల విషయంలో జాలి చూపాలి, నా తల్లిదండ్రుల విషయంలో జాలి చూపాలి, మా అత్త మా విషయంలో జాలి చూపాలి, మా కోడలు అల్లుడి విషయంలో జాలి చూపాలి. జాలి గల మనం సంపాదించండి, యేసయ్యతో గడపండి, ఆత్మతో నింపబడండి. అప్పుడే మీకు నిత్య జీవం, అప్పుడే మీకు నిత్య జీవం. బ్యాప్టిజం లేకుండా ఉన్నావా? తీసుకో, సిద్ధపడు. బ్యాప్టిజం పొంది బల తీసుకుంటున్నావా? మంచి మనసుతో బలలో చేయి వేయడానికి సిద్ధపడు. బల్ల తీసుకున్నావా? యేసయ్య గుణం కలిగి జీవించు, జాలి కనికరం కలిగి, క్షమాగుణం కలిగి, ఆత్మల భారం కలిగి, కుటుంబ భారం కలిగి. నేను నా ప్రభు కొరకు సిద్ధపడాలి, నా కుటుంబాన్ని సిద్ధపరచాలి, నా ప్రాంత ప్రజలను సిద్ధపరచాలి, నా బంధువులు, నా కులస్తులు అందరిని సిద్ధపరచాలి. ఆ భారం కలిగి ఉండండి, ఆశ కలిగి ఉండండి. నా తండ్రి, నా దేవుడు నిశ్చయముగా, మన దేవుడు మన ఆశను తీర్చబోతున్నాడు. నమ్మకంగా ఉండండి, ప్రభు సన్నిధిలో ప్రభుతో గడపండి, కృతజ్ఞత కలిగి ఉండండి ప్రభుకి. ఆత్మానుసారంగా నడవండి, ఆత్మలో మూలుగండి, ఏడవండి, ప్రార్థన చేయండి. తప్పకుండా నా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు.
మీకు ఆయన స్వభావం ఇవ్వబోతున్నాడు. ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచే దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రాణమాత్మ దేహాలు దేవుడికి అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. పాటలు, ఆరాధన, ప్రార్థన, సాక్ష్యాలు, వాక్యపేచాన్ని దీవించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కృపణాయతం చేయించినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడు, మంచి దేవుడు నైనా. ప్రార్థనలు ఎక్కించండి. స్తోత్రాలు. అవునయ్య అని చెప్పండి. పైన ప్రభా తండ్రి అక్టోబర్ మాసం అంతా మమ్మల్ని అయ్యా తండ్రి స్తోత్రం. క్షేమంగా కాపాడినందుకు మీకు స్తోత్రాలు. అవునయ్యా స్తోత్రం. ఎన్నో ప్రభా తండ్రి కలవరాలు అయ్యా సమాధానము ప్రభా తండ్రి సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి గొప్ప విడుదల దయచేసి క్షేమంగా నడిపించినందుకై మీకు స్తోత్రాలు నాయనా. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపయే ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సమయంలోనైనా అయ్యా మా మధ్యలో సింహాసనం వేసుకొని ఆది నుండి అంత వరకు మీరు భారమెత్తి నడిపించినందుకై స్తోత్రాలు. నూతన మాసములో మొదటి పునరుత్థాన దినము ప్రభా తండ్రి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రం. నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రం. స్తోత్రాన్ని రక్తం అయ్యా నీ శరీరం తిని తాగువాడు నిత్య జీవం గలవాడని అయ్యా వాక్యం నుంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి జాలి అయ్యా కనికరము మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి. నిత్య జీవంలో ప్రవేశించాలంటే ప్రభా అయ్యా మా పొరుగు వాళ్ళని ప్రేమించి కృప దయచేయండి నాయన. మీకు స్తోత్ర. అబద్ధాలు ఆడకుండా ప్రభా యథార్థమైన జీవితం చేయటకు కృప చూపండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ప్రభా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపచేయండి. నీ దాసుని ఇంకను బలపరచండి, బలంగా వాడుకోండి. కూడొచ్చిన ప్రతి వారి అవసరాలన్నీ తీర్చండి. వ్యాధులన్నీ తొలగించండి నాయన. సమస్యలన్నీ తొలగించండి ప్రభా. వ్యాపారాలు ఆశీర్వదించండి నాయన. కుటుంబాలను పోషించండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అన్నిటికంటే త్వరగా మీరు ఆనందించున్నారు. ప్రాణాత్మ శరీరాలు మీ చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. శబ్దం కలిసి ఆమేన్. అందరూ కలిసి ఒక్క మనసుతో ఆమేన్. స్తోత్రం స్తోత్రం చెప్పాలి అందరూ. స్తోత్రం హుషారుగా స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా, మహాపరిశుద్ధుడా, అదృశ్య దేవ, ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి, సత్యస్వరూపి, మా మధ్యలో మీరు ఉన్నందుకు స్తోత్రం. రక్షించిన దినం నుంచి ఈ దినం వరకు నమ్మకంగా కాపాడి ఇంతవరకు మా ఆయుష్ పొడిగించి చేసిన మేళ్లను బట్టి వందనాలు అయ్యా. ఈ నూతన మాసం మాకు అనుగ్రహించి మొదటి పునరుత్థాన దినంలో మమ్మల్ని పునరుత్థాన శక్తితో దర్శించేందుకు స్తోత్రం. పాట ద్వారా బలపరిచారు అయ్యా, తండ్రి ఆరాధన ద్వారా బలపరిచారు, సాక్ష్యం ద్వారా బలపరిచారు, వాక్యం ద్వారా బలపరిచారు. నీకు వందనాలు. నీ బలాన్ని మనలో స్థిరపరిచి సిద్ధపరచమని, మా ద్వారా మా కుటుంబాలు, మా సంఘం అనేక ఆత్మలు సిద్ధమవటకు సహాయం చేయమని, మహిమ గణిత ప్రభావాలు మీరే పొందమని నీకే అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. చెప్పారు అందరు గట్టిగా ఒక్క మనసుతో ఆమేన్. మంచిగా ఆమేన్. స్తోత్రం స్తోత్రం. చేతులు పైకెత్తి తలలు పైకెత్తి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం
మనకు సకల పరిశుద్ధులకి కూడిన తన పిల్లలందరికీ సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.